బాలోత్సవం. ఈ హీరోలు ఎవరు? సినిమాలో మీరు చూస్తున్న హీరోలు ఎవరు? హీరోలు కాదు, జస్ట్ జీరోస్. ఎవరి హీరోలు అంటే, నన్ను గన్న నా తల్లి హీరో, నన్ను గన్న నా తండ్రి హీరో, అవసరమైతే నేను హీరో అని నన్ను ఆశ్చర్యపరిచినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి ఇప్పుడు అన్న డైలాగ్ నాది కాదు, గంపా నాగేశ్వరరావు గారు. ఆయన అన్న ఆ మాటలు నన్ను ఎప్పటికీ వెంటాడతాను. టీచర్స్ ట్రైనింగ్, అసలు టీచర్స్ ట్రైనింగ్ నేను ఇక్కడ పెద్దలు వాళ్ళు ఇచ్చేదానికంటే మీరు ప్రతిరోజు మీ స్కూళ్ళల్లో మీ విద్యార్థులే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలా మంది అనుకునేటువంటి అపోహ ఏంటంటే, ఉపాధ్యాయులు విద్యార్థులకు టీచ్ చేస్తుంటారు, ట్రైన్ చేస్తుంటారు అనే ఒక భ్రమలో ఉంటాం మనం. కానీ మనం అడుగుపెట్టిన మొదటి అపాయింట్మెంట్ డేట్ నుంచి ఇప్పటిదాకా మనకు నిజంగా మనకు టీచింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే. ఇది మీరు ఏకీభవిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏకీభవించినా పెంచకున్నా నేను నమ్మిందని మీరు నమ్మవలసింది అని మీ పిల్లవాడు మీకు నేర్పిస్తుంటారు. వాడికి యూరిన్ వస్తున్నప్పుడు వాడి ఫేస్ లో జరిగే రసాయనిక చర్య ఎలా ఉంటుందో తెలుసుకో టీచర్ అని వాడి యొక్క బాడీ మనకు నేర్పిస్తా ఉంటుంది. వాడు ఇట్లా అంటాడు, వాడు ఉత్తిగానే తప్పించుకోవడానికి వెళుతున్నాడేమో అనేటువంటి ఒక లుక్ బారేసి కుజా అంట. మనం వాళ్ళని నిశ్చితంగా గమనిస్తే అల్లా తప్పగా వెళుతున్నాడా వీడు, నిజంగానే వీడికి అవసరం ఏర్పడిందా, శారీరక ప్రాకృతిక పిలుపు వస్తుందా అని నేర్పించే చిన్న విషయం నేర్పించేటువంటి డాక్టర్ అండ్ టీచర్ స్టూడెంట్. టీచర్ కెనాట్ బి ఏ టేప్ రికార్డర్. చాలా మంది టీచర్లు టేప్ రికార్డర్స్ గా ఉంటారనేది మన మీద ఉన్న ఒక అభిప్రాయం. నేను మిమ్మల్ని అంటలేను సుమా, మీకేం తెలుసా, మేము టేప్ రికార్డరా, మేము క్రియేటర్సా, మేము డిక్టేటర్స్, మీకేం తెలుసు చూసేవాళ్ళంటారు. కాబట్టి మన మీద ఒక అపప్రద ఉంది. టీచర్స్ కేవలం టేప్ రికార్డర్లా ఉంటాడు. అంటే మనం ఏదైతే చెప్తామో, ఏదో తీసుకుంటామో, ఏది రికార్డ్ చేసుకుంటామో అది మనం పిల్లల ముందు వదిలేదు. నేనైతే 1983 నుంచి 94 వరకు పిల్లల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు వేసే ఇంత ప్రశ్నలు, ఎక్కువ ప్రశ్నలు మనల్ని చాలా ఆశ్చర్య పెడతాయి. కొంతమందికేమో చిరాకు కలిగిస్తాయి. ఒక 5వ తరగతి పిల్లగాడు నన్ను అడిగాడు, సార్ భూమి మీద ఇక్కడ విమానం లేచిందండి, ఇక్కడ విమానం లేస్తే భూమి తిరుగుతూ ఉంటుంది కదండి, మళ్ళీ విమానం అక్కడనే ఎందుకు తిరగదండి, అది ఢిల్లీలో ఎదుగుతుందండి, ఇట్లా ఎగిరి ఇట్లా ఉంటే ఇట్లనండి మనం ఆ భూమి ఆనే ఉంటదిగా, అది ఎదిగి ఇక్కడనే కదా, అది ఎందుకు కదిలిపోతుంది, కదిలినప్పుడు మనం కూడా చదువుతాం కదా. ఈ ప్రశ్న వేసినప్పుడు నాకు నిజంగా వెంటనే సమాధానం చెప్పడం కష్టమైనప్పుడు మనం ఏదో ఫీల్ అయ్యి వాడి ప్రశ్ననే తప్పనో, వాడు అంత ముందులో మనల్ని సమాధానం చెప్పలేని ప్రశ్న వేసాడనో నేను ఎప్పుడు విసుకోలేదు. భూమి ఆకర్షణ శక్తి ఉన్నంత దాకా అది విమానం మీద పనిచేస్తుంది. కాబట్టి భూమి ఆకర్షణ శక్తితోనే విమానం కూడా పనిచేస్తున్న విషయాన్ని నేను తెలా చెప్పాల్సి వచ్చింది. అలాగే చెప్తున్నాను, దానికి వేరుశెనక్కాయ ఎందుకన్నారు సార్ అంటే, వేరుకు మాత్రమే కాస్తుంది కాబట్టి వేరుశెనక్కాయరా. ఇలాంటివి చాలా పనికి మారిన క్వశ్చన్స్ అని ఫీల్ అయ్యేటువంటి టీచర్స్ కూడా నేను చూశాను. టీచర్ ప్రార్థనకు రాడు, లేటుగా వచ్చిన విద్యార్థిని కొడుతుంటాడు. వాడి మొహంలో ఒక ప్రశ్న, అసలు మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా ప్రార్థన వచ్చినా సార్? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అంశాలే.
నేను నేర్చుకున్న అంశాలు, మీరు నేర్చుకోవాల్సిన అంశాలు అనడానికి కూడా నాకు మరో రైట్ లేదు. బట్ ఇవన్నీ నేను నేర్చుకున్న అంశాలు. ఆ అంశాలు ఎక్కడ దగ్గర ఉన్నాయంటే, నేను ప్రార్థనకు లేట్ అయితే ఆ మొదటి పూటకు నేను సీఎల్ పెట్టుకుని పిల్లవాళ్ళని చూపించాను. నేను ఇవాళ ప్రార్థనకు లేట్ వచ్చాను కాబట్టి నేను ఈ మొదటి పూటకు నేను రెట్టింగ్ తో సీఎల్ అని పెట్టుకున్నాను చూడాలి చెప్పాల్సి వచ్చింది. ఒకటి అనుకున్నాం, టీచర్ రికార్డ్. మీరు నేను సినిమా వాడిని అనుకోకపోతే ఇప్పుడే తమ్ముడు నేను మాట్లాడను. మీరు గొప్ప సావిత్రి అంత మహానది లక్షణాలు మీకున్నాయా ఉంటాయా అనుకోకండి, కానీ మీరు గొప్ప సుబ్బలక్ష్మిలాగా సుశీల గారు లాగా పాడతామా, పాడగలమా, పాడలేము కదా, అదేమి మా సర్టిఫికెట్ లో లేదు కదా అనుకుంటున్నా పర్లేదు. కానీ టీచర్ గొప్ప నటుడై ఉండాలి, గొప్ప నటి అయి ఉండాలి, గాయని అయి ఉండాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి, సైకాలజిస్ట్ అయి ఉండాలి, గొప్ప ఉపన్యాసకురాలు అయి ఉండాలి. గొప్ప ఉపన్యాసకుడు అంటే కంపానాగేశ్వరరావు అంత అద్భుతంగా మాడతామా, లేకపోతే ఫలానా ఎండమూరి వీరంతా అద్భుతంగా, ఈ అద్భుతం సంగతి వదిలేయండి. యూ మస్ట్ బి అన్ యాక్టర్. మీరు యాక్టర్ అయి ఉండాల్సిన ఏ మేరకు మీరు యాక్టర్ కావాలి, మీ స్కూల్లో మీరు చెప్తున్నంత మేరకు ఆ పిల్లల మేరకు మీరు యాక్టర్, మీరు ఉపన్యాసం. ఎందుకంటే మీరు తప్పు చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళ అమ్మ ఇదని చెప్పి కరెక్ట్ చేసినా కూడా, నా పిల్లవాడు ఏం చెప్పేవాడంటే, మా స్టూడెంట్ మా అజం సార్ చెప్పిండు, నువ్వు పెద్ద చదువుకున్నా అంటున్నా, కాదు మా సార్ చెప్పిండు ఇదే కరెక్ట్. తల్లి సరి చేస్తుంది ఇక్కడ, నేను చెప్పింది కరెక్ట్ కాదు, నేను ఏదో ఏమరపాటున్నా పొరపాటుగా చెప్పా. కానీ వాళ్ళు ఎంత నమ్మినాడంటే, ఎంత విశ్వసించినాడంటే, వాళ్ళ అమ్మ చెబితే నమ్మట్లా. మా సార్ చెప్పిండు, నేను వేరు మాట్లాడు. అప్పుడు వాళ్ళమ్మ నా దగ్గర ఏంది సార్ ఇట్లా తయారైంది మీ పిల్లలు, నేను ఇట్లా చెప్పినట్టు కదా. వాళ్ళ ముందు, ఆ పిల్లవాడి ముందు, వాళ్ళ అమ్మ ముందు, అమ్మ సారీ తప్పై, అరే బాబు అమ్మ చెప్పింది రైట్, నేను మర్చిపోయి చెప్పానా, ఏదన్నా ప్రత్యాలు చెప్పానా, సారీ అమ్మా అది నేను చెప్పింది తప్పు, అమ్మ చెప్పింది రైట్, చెప్తే తప్ప వాడు వాళ్ళ అమ్మ మాట వినచ్చా. అంటే అమ్మ కన్నా ఎక్కువగా విశ్వసించేటువంటిది మనల్ని విశ్వసిస్తాం. యాక్టర్ అయింది అన్నాను. యాక్టర్ అంటే మనం కెమెరా పెట్టగానే సావిత్రి గారి లాగా కనుబొమ్మలతో నటించేంత మహానట అక్కర్లేదు. రంతిదేవుని పద్యం చెప్తున్నప్పుడు, అన్నము లేదు కొన్ని మధురాన్నములు అన్నప్పుడు మనము ఒక పద్ధతిలో ఉచ్చారణలో, ఆ ఉచ్చారణ యొక్క స్థాయి, ఉచ్చరించేటువంటి స్థాయిలో గాని, ఆ పలికే విధానంలో గాని మనలో వాచికాభినయం లేకుంటే అది వాళ్ళ హృదయం లోపల ముద్ర వేయదు. ఎంత అద్భుతంగా వేసా మనకు వదిలేయండి, మీకున్న గొంతుతోని, మీకున్న పరిధిలోని మీకు వచ్చిన నైపుణ్యం సరిపోతుంది. కష్టపడికి మహాన్నతమైన అమితాబ్ బచ్చన్ అక్కర్లా, ఒట్టి అశోక్ చాలు. కానీ అది చెప్పేటప్పుడు, ఎందుకంటే వాడు మనల్ని కళ్ళతో 1000 కళ్ళతో నీ మొహాన్ని గమనిస్తుంటాడు పిల్లడు. వాడు నా దృష్టి లోపల దర్శకుడు రాజమౌళి కన్నా, తమిళ దర్శకుడు శంకర్ కన్నా గొప్ప దర్శకుడు వాడు.